ఈ ఎల్‌నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఆహ్, ఏర్పడేటువంటి టెంపరేచర్స్ ఏర్పడేటువంటి వేడి 3-6 డిగ్రీలు పెరిగిందని, అది హిందూ మహాసముద్రం దాకా పాకిందని, దానివల్ల 2026, 27లో వర్షాలు తక్కువగా ఉంటాయని. ఇట్లాంటి పరిస్థితులు దేశంలో, బయట ప్రపంచంలో ఎట్లున్నా మన దేశానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. భారతదేశంలో 2002లో వచ్చినియి, 2009లో వచ్చింది, 2015లో వచ్చినియి, 2016లో కూడా వచ్చినియి. ఈ ఎల్‌నినో ఇదే ఇప్పుడు 2002, 2009, 2015, 2016లో వచ్చిన ఎల్‌నినోలకి 2026, 2027లో వచ్చేటువంటి గాడ్జిల్లా ఎల్‌నినో చాలా ప్రమాద సంకేతాలు చేస్తా ఉంది. ఆహార భద్రత మీద దాని ప్రభావం చూపించకపోయినా, ఋతుపవనాల మీద దాని ప్రభావం చూపించే పరిస్థితి మనకు కనపడతా ఉంది. వర్షాలు ఆశించిన స్థాయిలో పడవు. కురిస్తే కుంభవృష్టిలాగా ఉంటది. దేశంలో త్రాగునీరు, సాగునీటికి సమస్యలు ఏర్పడే పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో, మనకి ఎఫ్‌సీఐ గోడౌన్‌లో వాటిలల్లో స్టాక్ చేసుకొని 2 ఏళ్ళు, 4 ఏళ్ళు, మనం 10 ఏళ్ళు నడుపుకునే కార్యక్రమం ఒకటున్నా, దీనికి తోడు ఏదైతే ఉన్నదో ఆహ్, పంటలకు సంబంధించి పంటలు ఇప్పటికే మా ప్రాంతంలో, మా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో, కొత్త ఖమ్మం జిల్లాలో పత్తి విత్తనాలు నాటితే వాళ్ళు హడావుడిగా జనరల్‌గా సీజన్‌లో అంటే పత్తులు మోకాళ్ళ ఎత్తు రావాలి. అంటే మీటర్ ఎత్తు చెట్టు ఎరగాల్సిన అవసరం ఉన్నది. కానీ అవి వేసిన మొదటి రౌండ్ వేసిన విత్తనాలు ఎండిపోయినాయి కొద్దిపాటి తేమకు. మళ్ళీ వర్షం రాక. సో, రైతుకి పెట్టుబడి భారం పెరుగుతుంది. ఒకసారి విత్తనాలకే రేటు, పెట్టుబడుల భాగం అది. మళ్ళీ రెండోసారి విత్తనాలంటే ఎరువులు, పురుగు మందులకు సంబంధించి అన్ని సమస్యలున్నాయి. సో, రైతులకి ఇబ్బంది ఉంటది. పెట్టుబడులు పెరుగుతాయి. కూలీలకు గూడా పని దొరకదు. ఆ విధంగా గ్రామీణ ప్రాంతాలు ఉపాధి అవకాశాలను కోల్పోవడం ప్రకృతి ఎఫెక్ట్ వల్లనే. ఇదంతా కారణం గూడా ప్రపంచంలో ఎన్విరాన్మెంటల్ సిస్టమ్‌ని అమలు చేయకపోవటం. పాలసీలు పేపర్ల నిండా రాస్తుంటది. ఐక్యరాజ్యం దగ్గర నుంచి, యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి, ఒపెక్ దేశాల దగ్గర నుంచి G7, G8, G11 కూటమి, నాటో కూటమి, G20 కూటమి, G70 కూటమి, అనేక కూటములున్నాయి. సరిహద్దు దేశాల కూటమి, ఆసియా ఖండంలో పశ్చిమాసియా కూటమి, ఇట్లా రకరకాల కూటములున్నాయి దేశాలు కలిపి. గానీ ప్రపంచ సంక్షోభంలో ఈ పరిస్థితులన్నీ మనకు కనపడతా ఉన్నాయి. సో, భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు ఎల్ నినో అంటే బాలుడని అర్థం. క్రిస్టియన్ దేశం అది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఏదైతే ఉందో వాళ్ళు కొన్ని పేర్లు పంపించమంటారు. పేర్లు పంపించమని అన్నప్పుడు ఆయా దేశాలకు కొన్ని పేర్లు, భారతదేశం కూడా కొన్ని పేర్లు పంపిస్తే ఆ పేర్లు పెడతా ఉంటారు. ఆ వచ్చే తుఫాన్లకి, నెక్స్ట్ వచ్చే తుఫాన్‌కి ఏ పేరు పెట్టాలనేది. సో, ఎల్ నినో అనేది ఈ సంవత్సరాన్ని సీజన్‌కి సంబంధించి క్రిస్టియన్ దేశం అది. నెదర్లాండ్ అనుకుంటాను ఏదో దేశం అది. క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్న దేశం. వాళ్ళు జాలర్లు డిసెంబర్‌లో ఎక్కువగా వెళ్తుంటారు. వాళ్ళకి వర్షాకాలం డిసెంబర్‌లో స్టార్ట్ అయ్యిద్ది. సో, బా ఎల్ నినో అంటే బాలుడు అని అర్థం. డిసెంబర్ నెల కాబట్టి డిసెంబర్‌లో జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు బాలుడుగా పిల్లాడిగా జన్మిస్తాడు కాబట్టి ఎల్ నినో అంటే బాలుడు అని అర్థం వస్తుంది. ఎల్ నినా అంటే బాలిక అని అర్థం వస్తుంది. ఎల్ నినో అనేది వాళ్ళు వెళ్ళే టైంలో ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దానికి ఎల్ నినో అని పెట్టారు. సో, ఎల్ నినోకి ఆపోజిట్ బాలుడికి ఆపోజిట్ వర్డ్ బాలిక అంటారు కాబట్టి సో, ఎల్ నినా అంటే అతివృష్టి. అంటే బాగా వర్షాలు కురిసి సర్వనాశనంతో ప్రాజెక్ట్. ఎల్ నినో అంటే వర్షాలు లేకుండా తక్కువ వర్షపాతం నమోదై పంటల మీద, జీవజాల మీద, జీవరాశి మీద ఎఫెక్ట్, ప్రకృతి పర్యావరణం మీద ఎఫెక్ట్ చూపించిద్ది. సో, ఇది పరిస్థితి. అందుకోసం మనం ఇప్పటికే అగ్రికల్చర్‌కి సంబంధించి వచ్చినప్పుడు నీళ్లు తక్కువగా ఉండే పంటలు, బోర్లు, బావులు, వాగులు, వంకలు వాటి నుంచి ప్రయత్నం చేయటం. భూగర్భ జలాలకు సంబంధించి బావులతోని పాటుగా బోర్ల మీద డిపెండ్ అయ్యి ముందుకెళ్ళాలి. వీలుంటే సోలార్ కరెంట్ వైపు ప్రయత్నం చేద్దాం. సో, చెరువులు, కుంటలు ఏమైనా మధ్యలో వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండితే ఆగస్టు 30 నాటికి సంగతి చూడొచ్చు. మంచి సంతోషం. లేనప్పుడు అగ్రికల్చర్‌లో పండ్ల తోటల పెంపకం, హార్టికల్చర్‌ని డెవలప్ చేయాలి. ఎందుకంటే వాటికి అంత పెద్ద ఎత్తున నీళ్ళు అవసరం లేదు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక 5 ఎకరాల నుంచి 25, 50 ఎకరాల మట్టికి, 100 ఎకరాల మట్టికి వేసుకుంటారు కాబట్టి అది కొట్టుకుపోద్ది. మా ఖమ్మం జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు 7,00,000 ఎకరాలు ఉంటే వరి పంట 3,00,000 ఎకరాలు, పత్తి 2,00,000 ఎకరాలు. 5,00,000 అయిపోతే మిగిలినయన్నీ పంటలు పండిస్తున్నారు. మిర్చి గానీ, అపరాలకు సంబంధించి. సో, అందుకోసం ఆగస్టు 30 నాటికి చెరువులు, కుంటలు నిండటం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, రాష్ట్రంలో, దేశంలో ప్రాజెక్టులు నిండితే జనరల్‌గా సీజన్ మంచి నడుస్తది. ఒకవేళ ఏమైనా వర్షాలు, తుఫాన్లు ఏమైనా వచ్చి లేదనుకోండి, సో, ప్రత్యామ్నాయ పంటల వైపు మనం వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. అందులో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని పెట్టుబడులు జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు పోవాలి. ఒకవైపు వీటితోని వెళ్ళటం ముందుకెళ్ళాలి. అగ్రికల్చర్‌లో ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలి. అపరాలైనటువంటి కందులు, పెసలు, అటువైపు మినుములు అటువైపు వెళ్ళడం ఒక భాగం. దాంతోని పాటు అంటే పండ్లు, ఫలాలు వాటిని పండించడం ఒక భాగం. అది కంటిన్యూషన్‌గా జరిగేదే. వాటితోని పాటు కొబ్బరి తోటలు, పండ్ల తోటలు, నిమ్మ తోటలు, మామిడి తోటలు, అన్ని రకాల పండ్ల తోటలు అయ్యే అవకాశం ఉంటాయి. అది వెళ్ళటం ఒక పద్ధతి. దాంతోని పాటు ఉన్నటువంటి భూములకు సంబంధించి వచ్చినప్పుడు 1,00,00,000 ఎకరాలని మా పెద్దలు అంటా ఉంటుంటారు. మా రాష్ట్రానికి సంబంధించి. దేశంలో కూడా
ఎన్ని కోట్ల ఎకరాలు ఉన్నాయో మళ్ళీ ఒకసారి ఈసారి వీడియోలో లెక్కలు చూసి చెప్తాను. సో వీలుంటే డిస్క్రిప్షన్లో రాస్తాను. తెలంగాణలో ఎంత భూభాగం ఉన్నది, ఎన్ని ఎకరాలు భారతదేశంలో ఉంది, నేను డిస్క్రిప్షన్లో ఇన్బాక్స్లో రాసే ప్రయత్నం చేస్తాను. సో అందుకోసం ఇప్పటికే అనుకున్నట్టుగా ఏమంటున్నానంటే, నేను ఇప్పటికే అనుకున్నట్టుగా ఈ పంటలతో పాటుగా చిరుధాన్యాల వైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు. ఒకవైపు హెల్త్, రెండో వైపు పంటలకు సంబంధించి పెట్టుబడి, మామూలు వర్షపాతంతోనే పండుతా ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. వ్యవసాయ రంగం అనుబంధ రంగాలైనటువంటి మనం రిపీట్ అయిన సబ్జెక్ట్ రిలేటెడే కాబట్టి సో పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి వాటిని స్వీట్ షాపుల దాకా ఇతర పరోక్షంగా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని స్ట్రెంథన్ చేసుకోవటం, చేపల పరిశ్రమను స్ట్రెంథన్ చేసుకోవటం, అదేవిధంగా మేకలు, గొర్రెల పెంపకానికి సంబంధించి ఒకవైపు మేకలు, గొర్రెల పెంపకానికి సంబంధించి పాల ఉత్పత్తులు జరుగుతాయి, 2 మాంస ఉత్పత్తులు జరుగుతాయి. ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమాలు. ఆ విధంగా కోడిగుడ్లు, కోళ్ళు, బాయిలర్ కోళ్ళు, ఫారం కోళ్ళు ఇండస్ట్రీస్, ఇతర కుందేళ్ళు ఇండస్ట్రీస్ పెడతా ఉన్నారు, పవరాల్ ఇండస్ట్రీస్ పెడతా ఉన్నారు, ఇంకా నిప్పుకోడి, గిరిరాజు కోళ్ళు ఇండస్ట్రీస్ పెడతా ఉన్నారు. ఆ విధంగా కోళ్ల పెంపకం లాంటి ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం, పశుపోషణ లాంటి దాన్ని స్ట్రెంథన్ చేసుకోవటం, ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదాన్ని తెలియజేసుకుంటూ, మేకల, గొర్రెలతో పెంపకంతో పాటు ఇంకా అనేక జీవరాశిని పెంచుకుంటూ ఆ విధంగా ఆదాయాన్ని మార్గాలను పెంచుకునే కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోవాలి. భారతదేశానికి సంబంధించి 80 కోట్ల మందికి రేషన్ కార్డుల ద్వారా బియ్యం ఒక 5 కేజీలు, 6 కేజీలు బియ్యం ఇస్తూ ఉన్నారు. అది ఎట్లా కంటిన్యూ అయ్యిద్ది. ప్రభుత్వం బాధ లేదో ప్రభుత్వం పడి విదేశాల నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు 4-5 ఏళ్ళు ప్రాబ్లం లేదు. వాళ్ళు 2026, 2027కి సంబంధించి సమస్య ఉందంటున్నారు కాబట్టి ఇక దాని తర్వాత పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చేమో. 2026, 2027 అజమాయించగలిగితే ప్రభుత్వం స్టాక్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇచ్చేస్తారు రేషన్ బియ్యం. దాంతో పాటు మానవప్రయత్నంగా మనం చేయాల్సిన పరిస్థితి మనం ఉంది. టీచర్లు, లాయర్లు, డాక్టర్లు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. సో ఆ విధంగా ముందుకు పోవాల్సింది. అగ్రికల్చర్ ఎఫెక్ట్ ఇండస్ట్రియల్ మీద కూడా పడుతుంది వాటర్కి సంబంధించి. సో కొద్దిగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కరోనా కాలాన్ని మనం ఫేస్ చేసాం కాబట్టి అంత కఠినమైన కాలం ఏం కాదు ఇది. సో ఏ కుటుంబం అయినా ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల వైపు ప్రయాణం చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో దురలవాట్లకు దూరంగా ఉండండి. మద్యపానం, ధూమపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండండి. ఆరోగ్య సూత్రాలు పాటించండి. మంచి పౌష్టికాహారం తినండి. ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమం చేయండి. వృధా ఖర్చులు నివారించుకోండి. పొదుపు మెథడ్స్ ఏదైతేనో ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి ఆ మెథడ్స్, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మెథడ్స్ని ఆ విధంగా పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.